ఏవం బుద్ధిః పరం బుద్ధ్వా సంస్తభ్య ఆత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసధం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే కృష్ణుడు చెప్తున్నాడు, ఓ గొప్ప బాహువులు కలిగిన అర్జున, ఈ విధముగా తనను ఇంద్రియాలను మనస్సుకు బుద్ధికి అతీతమైన వాణ్ణి తెలుసుకొని ఆలోచనపూర్వకమైన ఆధ్యాత్మిక బుద్ధి కృష్ణ భక్తి భావన ద్వారా మనసును స్థిరపరిచి ఆ విధంగా ఆధ్యాత్మిక బలముచే మనిషి కామము ఈ అత్యాశ కలిగిన శత్రువును తప్పక జయించాలి. ఇది ఫార్ములా, కృష్ణుడు ఇచ్చిన ఫార్ములా ఇది. ముందు చెప్పాడు మనకు, కామం ఎక్కడ ఉంటుంది? శరీరంలో మీద ఉంటుంది, మనసులో మీద ఉంటుంది, బుద్ధి పైన 3 ప్లేసుల్లో ఉంటుంది కామం అనేది, శత్రువులు అనేది. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ కామాన్ని నువ్వు చంపలేదంటే అర్జున అదే నేను దహించి వేస్తుంది అని చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడు కృష్ణుడు? మళ్ళీ చూడండి, ఇది ఆఖరి శ్లోకం ఇది కర్మయోగంలో. ఆధ్యాత్మిక బలముచే భక్తి శక్తితో మీరు కోరికల నుంచి బయటపడగలుగుతారు. చాలామంది అంటుంటారు, అయ్యో ఎలా బయటపడాలి సమస్య నుంచి? ఒక అప్పులు ఉన్నాయి మీకు, అప్పు నుంచి ఎలా బయటపడుతారు మీరు? ఎవరైనా ధన సహాయం చేస్తే అప్పుల నుంచి బయటపడుతారు. అదే మీకు ఆరోగ్య సమస్యలు ఉంది, రక్తం మీకు సరిపోలేదు శరీరంలో, రక్తదానం ఎవరు రక్తం ఇస్తే రక్తం ద్వారా రక్తం వస్తే జీవితం ఆరోగ్యంగా ఉండగలుగుతారు. నేత్రదానం, కళ్ళు లేకపోవచ్చు, వేరే కళ్ళు దానం చేస్తే దాని ప్రపంచాన్ని చూడొచ్చు. అంటే మన దగ్గర ఏ వస్తువు లేదో ఆ వస్తువు రావడం ద్వారా ఆ కొన్ని పనులు చేయగలుగుతాం మన జీవితంలో కూడా. అదేవిధంగా ఇవాళ కోరికలతో మన శత్రువు కోరికలే. మనిషి శత్రువు ఎవరు? మనసు, బుద్ధి, శరీరం, ఈ 3 మన శత్రువు. మనం అంటే ఎవరు ఇక్కడ? ఆత్మ. అదే అనుకున్నాం కదా మనము అంటే ఆత్మ. ఇప్పుడు నా ఇల్లు అని అంటాం, నా ఫోన్ అంటాం, నా కారు అంటాం. మీరు కారు కాదు కదా, నా ఫోన్ అంటే మీరు ఫోన్ కాదు కదా, మా ఇల్లు అంటే మీరు ఇల్లు కాదు కదా. అంటే అది మీకు సంబంధించిన వస్తువులు కాబట్టి మాది అంటాం. అదేవిధంగా నా శరీరం అంటే నీవు శరీరం కాదు, నా బుద్ధి అంటాం, నీది బుద్ధి కాదు, నా మనసు అంటాం, మీరు మనసు కాదు, నువ్వెవరు? ఆత్మస్వరూపుడివి. కాబట్టి నీకు సంబంధించిన వస్తువులు కాబట్టే నా శరీరం, నా బుద్ధి, నా మనసు అంటావు. ఇది వస్తువులాగా చూడాలి ఈ లోకంలో అవి వాటిని. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏమిటి? ఈ వస్తువులని ఏ విధంగా అన్ని కలిసి భగవంతుడి సేవలో ఉపయోగించాలి. అదే మనసా వాచ కర్మన త్రిదండి సన్యాసం తీసుకుంటారు కొంతమంది. త్రిదండి సన్యాసం ఏమంటే త్రిదండం అంటే 3 దండాలు. అంటే మనసు అంటే మన మనసంతా ఆలోచనలు అవ్వచ్చు భగవంతుడి సేవ కోసమే, వాచ మన మాట్లాడే ప్రతి మాట భగవంతుడి సేవ కోసమే, కర్మన చేసే ప్రతి పని భగవంతుడి సేవ కోసం, లోకహితం కోసం ఉండాలి. కాబట్టి ఎవరైతే మనసా వాచ కర్మన భగవంతు సేవలో ఉంటారో త్రిదండి సన్యాసులు అంటారు వాళ్ళని. కాబట్టి మీరు సన్యాసం తీసుకోవాలని అవసరం లేదు. మీరు భార్య పిల్లలతో ఉన్నా, భర్త పిల్లలతో ఉన్నా, మీరు మీ ఉన్న శరీరాన్ని, బుద్ధిని, మనసుని ఆధ్యాత్మిక భక్తి కృష్ణ భక్తికి ఉపయోగించారంటే మీరు కూడా త్రిదండి సన్యాసులు వాళ్ళకి గమ్యం ఎలా దొరికిందో, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో మీది కూడా పవిత్రమైన జీవితమే. కాబట్టి సన్యాస జీవితం అంటే పవిత్ర జీవితం అన్నట్టు కాదు. మీరు ఏ ఆశ్రమంలో ఉన్నా ఆ ధర్మాన్ని ఆచరించాలి, భగవంతుని ముందు పెట్టి పనులు చేయాలి మీరు. అప్పుడు ఆ సన్యాసులు తీసుకున్న ఆశ్రమంలో వాళ్ళు ఎంత త్యాగాల ప్రతిఫలం ఏదైతే వస్తుందో మీకు కూడా అదే ప్రతిఫలం దొరుకుతుంది. భక్తి యొక్క శక్తి అది మీరు గ్రహించాల్సిన విషయం ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మీరు ఇవన్నీ కూడా మన శత్రువుల్ని మనం రోజు వాటికి మంచి విందు భోజనాలు పెట్టామని అనుకోండి, శత్రువులు ఎలా ఇంకా బలంగా తయారవుతారు. శత్రువుని బలహీనం చేయాలి మనం, అంతే కదా. ఇప్పుడు కొన్ని జబ్బులు వచ్చినప్పుడు, ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు చూడండి, షుగర్ వచ్చిన వాళ్ళకి మీరు మంచి రసగుల్లా, రసమలై, జాంగ్రీలు, జిలేబీలు పెట్టారు అనుకోండి, ఏమవుతుంది వాడి జీవితం? ఆ షుగరే చంపేస్తుంది వాడిని. మీకే తీగా అనిపిస్తుంది, నాలుగు తీగానే ఉంటుంది, లోపల రక్తం ఎక్కువైపోయి షుగర్ లెవెల్ ఎక్కువ చనిపోతాడు వాడే. కాబట్టి మందు అనేది మన ఉన్న షుగర్లు తగ్గించాలి, అంతేనా. మనం తీసుకునే ఆహారంలో షుగర్ తక్కువగా ఉండాలి, గ్లూకోజ్ తక్కువగా ఉండాలి. అందుకే ఏం చెప్తారు కొంతమంది, రైస్ కానీ గోధుమలు కానీ ఎక్కడెక్కడ మనకు గ్లూకోజ్ దొరికే అవసరం ఉంటాయో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తగ్గించమని చెప్తుంటారు.
కాబట్టి కొన్ని కొన్ని కూరగాయలు తగ్గించుకుంటే మంచిది. కాబట్టి అలవాట్లు మార్చుకోవాలి, మనం తినే ఆహారం మార్చుకోవాలి. అప్పుడు లోపల శరీరం కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అది జరగాలంటే కొన్ని కోరికలు వల్ల మనకు అది ఇబ్బంది కలిగించవచ్చు, నాలుక ఇబ్బంది పడవచ్చు. కానీ నాలుక ఇబ్బంది పడుతుంది అనుకున్నాను అనుకోండి, లోపల మీరే ఉండరు. ఇంకా మీరే లేనప్పుడు నాలుక పెట్టుకుని ఏం చేస్తారు? మీరు ముఖ్యం, నాలుక ముఖ్యమా? మనిషి ముఖ్యం, నాలుక ముఖ్యం. అందుకే అంటారు కదా, నాలుక దాటితే నరకం. అంటే నాలుక తినేంత వరకే దాని రుచి, అది దాటిన తర్వాత బాధలు మీరే అనుభవించాలి. కాబట్టి ఆ నాలుక ఇచ్చే తాత్కాలికమైన కోరికలకి లొంగిపోకండి. ఇది కామం అక్కడే ఉంది, కామం నాలుక పైన ఉంది. కాబట్టి అది నిగ్రహించుకున్న వాడు జీవిత ప్రశాంతంగా ఉంటాడు. రోడ్లు ఏది పడితే తినేయడం, స్ట్రీట్ ఫుడ్, ఆ ఫుడ్, ఈ ఫుడ్ తినే సగం జీవితం వాడు ఒక ఆయిల్లో వాడు 10 సార్లు 50 వేయించి నల్లగా అయిపోయి అసలు ఆయిలే కాదు అసలు అది. ఆ తిండి 2 రోజుల వరకు మనుషులే పోతారు. కానీ అదే రుచిగా ఉందండి అంటారు. అదే సాత్విక భోజనం పెట్టాను కదా, ఇలా అంతా లేవండి, రుచులు లేవండి. నీకు జీవితం ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా, రుచులు ముఖ్యమా? అంటే రుచికరం తినద్దని చెప్పట్లేదు. ఏదైనా కూడా శరీరాన్ని నియంత్రణగా ఉండాలి, నియంత్రణగా ఆహారం తీసుకోవాలి. నియంత్రణగా ఉన్నప్పుడే జీవితం ముందుకు వెళ్తావు, ఎక్కువ రోజులు బతుకుతావు ఈ లోకంలో. లేదంటే ముందే నువ్వు తన్నేస్తావు. కాబట్టి ఇది గ్రహించాల్సిన విషయం. ఇక్కడ కృష్ణ మన అంత వార్నింగ్ ఇస్తున్నారు. ఇక్కడ మనకి ఇక్కడ నువ్వు అన్నీ తగ్గించుకోవాలరా బాబు. కోరికలు తగ్గించుకున్నప్పుడే మన అనుకుంటా కోరికలు తీర్చేస్తే, గుర్రంలాగా పరిగెత్తి కోరికలు తీర్చేస్తే లోకం ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటా. లేదు, ఆ కోరికలు తీర్చుకున్నవాడే సుఖంగా ఉండడు. మనం అనుకున్నట్టుగా గొప్ప గొప్ప భక్తులో ఉన్నవాళ్ళు ఒకే డ్రెస్ వేసుకోండి, మాకు వేరే డ్రెస్సులు, ఇదే డ్రెస్సు, రోజుకు కలర్ ఆ కలర్లే ఉండరు, ఇదే డ్రెస్. బోరే డ్రెస్ ఎందుకు చెప్పండి? మనిషి శరీరాన్ని కప్పుకోవడానికి డ్రెస్, అంతే. వేరే వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి డ్రెస్, వేరే వాళ్ళు మనం ఇంప్రెస్ చేయడం. మనం ఇది చెప్తున్నా, ప్రపంచం ఎలా ఉందంటే వేరే వాళ్ళు కూడా మనం బతుకుతున్నాం. వాళ్ళు ఎలా ఇంప్రెస్ చేయాలి, వీళ్ళని ఇంప్రెస్ చేయాలి. మన సోషల్ యూట్యూబ్లో అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, మన రోజు వాడే సోషల్ మీడియా, ఇవన్నీ కూడా ఏమిటి, ప్రపంచంలో జనాల కోసం, మన కోసం కాదు. ఇవన్నీ వాళ్ళలా ఇంప్రెస్ చేయాలి, వీళ్ళు ఇంప్రెస్ చేయాలి. జీవితం వాళ్ళ కోసం గడిపేసి నీ కోసం టైమే లేదు నీకు. నువ్వు అంటే మనిషి ఎలా విధంగా చూడండి, సోషల్ ఎనిమల్ అంటారు, అంటే ఒక సమాజ జంతువులాగా అయిపోతున్నాడు. అది మనం గ్రహించాల్సిన విషయం. ఇక్కడ ఇప్పుడైనా నిద్ర లేయండి, మీకోసం మీరు బతకండి. దీనిలో బోరు కొట్టేది ఏమీ లేదు. ఇక్కడ ఆహారం ఎందుకు? ఆరోగ్యం కోసం ఆహారం. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నియమం ఇది. ఆరోగ్యం పాడినప్పుడు మాత్రం నియమాలు పాటించేసి ఆరోగ్యం చెడిపోవడానికి మనం నానా చెత్త తినేస్తూ ఉంటాం. అది కాదు. ఆరోగ్యం, ఆహారం ఆరోగ్యం కోసం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఆరోగ్యం కావాలా, ఆహారం కావాలా? ఇప్పుడు బాధలు వచ్చి అనుభవించి హాస్పిటల్కి వెళ్ళాలి, తెలుస్తుంది మీకు. రోజు హాస్పిటల్కి వెళ్ళండి, మీ జీవితం అర్థమవుతుంది. అక్కడ బాధలు పడే ఉంటాడు, ఒకడు యాక్సిడెంట్లో ఉంటాడు, తినలేకుండా ఉంటాడు, ఒకడు తాగలేకుండా ఉంటాడు. వాడి జీవితం చూస్తే వాడికి ఏం కావాలి? వాడికి ఏమీ వద్దు, ఆరోగ్యం కావాలని వేడుకుంటాడు డాక్టర్ని. వాడు అది ఆరోగ్యం బయట వచ్చాడు అనుకో, మళ్ళీ పాపాలన్నీ చేస్తూ ఉంటాడు. ఇదే మాయా ప్రపంచం. ఇది బాధలు ఉన్నప్పుడేమో నియంత్రణగా ఉంటాం, బాధలు తగ్గిపోతే మళ్ళీ విజృంభించేస్తాం సింహాల పులుల్లాగా. అది కాదు జీవితం అంటే. ఎంత ఉన్నా నియంత్రణగా ఉండాలి. ఏది మనం తినే ఆహారం, మాట్లాడే మాట, మనం వినే ప్రతి ఒక్కటి నియంత్రణగా చేయాలి జీవితంలో. అదే కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి శత్రువు అనేవాడు మన లోపలే ఉన్నాడు, కాబట్టి వాళ్ళని బలహీనపరచాలి మనం. అదే షుగర్ అనుకున్నాం కదా. మనలో ఉన్న కామం తగ్గాలంటే ఏం చేయాలి? భగవంతుడి మీద ప్రేమ పెంచుకోవాలి. భగవంతుడి ప్రేమ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న కామం తగ్గిపోతూ ఉంటుంది. మన కోసం మనం అలంకరించుకో, భగవంతుని అలంకరిస్తాం. చూడండి, కృష్ణుడికి ఎంత అలంకరణగా ఉంటాడు. స్వామి కిరీటం పెడుతుంటారు, ఫ్లూట్ పెట్టి, ఆయనకు వడ్డానం పెట్టి, ఆయన పితాంబరం, ధోతి గట్టి, ఎంత అందంగా అంటే మన కోసం అలంకరణ చేసుకుంటే ఏమవుతుంది? 10 మంది క్లాపులు కొడతారు, లైకులు కొడతారు, బాగుందని. అది కాదు, కృష్ణుని అలంకరించండి. అది 10 మంది దర్శనం చూసి వాళ్ళ పాపాలు పోతాయి. మీరు బాగా భోజనాలు చేస్తారా, బాగా వంట చేస్తారా, మీకోసం వంటలు పెట్టి యూట్యూబ్లో పెట్టి మీకు కూడా డబ్బులు వస్తాయేమో అంతే. అది కాదు, భగవంతుడి నైవేద్యం పెట్టండి. అది దాని ద్వారా 10 మందికి పెట్టండి, వాళ్ళు మీ ఆహారం ద్వారా 10 మంది పాపాలు పోతాయి. కాబట్టి మీకున్న కళని భగవంతుడి సేవలో ఉపయోగించండి. దాని ద్వారా 10 మందిలో మీ కర్మ వాళ్ళ కర్మకు వెళ్ళిపోతాయి. ఇది భక్తి అంటే. కాబట్టి భక్తి అంటే ఏదో బోరింగ్ కాదు. ఏ పని చేసినా దానిలో ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఏ పని చేసినా మనం దాంట్లో భగవంతుడి కోసం చేసేటప్పుడు. ఒక చిన్న ఇంట్లో చిన్న భార్యాభర్తలకు ఒకరికి ఒక పని ఒకరు చేస్తే ఉత్సాహం వచ్చేస్తుంటుంది. లేదా మా కంపెనీలో మీ బాస్ కోసం పని చేస్తున్నప్పుడు బాస్ శభాషణలు అనుకుంటూ ఉప్పొంగిపోతారు. లేదంటే బయట ఉద్యోగాలు చేసే వాళ్ళు బోనస్ వచ్చి ఉప్పొంగిపోతుంటారు. ఇవన్నీ బాగానే ఉంది. కానీ భగవంతుడి కోసం చేసే సేవలో దాన్ని ఎవడు కొలవలేడు. ద్వారా వచ్చే ఆనందాన్ని ఎవడు కొలవలేడు. దేంతో ధనంతో కొనలేం. ధనం తుచ్చం.
ధనం తుచ్చం, దాన్ని పక్కన పడేస్తారు రాళ్ళులాగా. ఒక నిజమైన సాధువుకి ధనము, రాళ్ళు, రప్పలు అంతా ఒకటే. ఎందుకు ఈ లోకంలో అన్ని రాళ్ళే, అన్ని వదిలిపోవాల్సిందే కదా. ఏదైనా కూడా ఆ సత్యంతో బతుకుతాడు వాడు, దేని మీద పరిగెత్తాడు, వెనకాల పరిగెత్తాడు. అది నిజమైన భక్తి యొక్క సారం అది. కాబట్టి భగవంతుడంటే అటువంటి మార్పు రావాలి మనలో. కాబట్టి మన ప్రేమ ఎక్కువైతే భగవంతుడికి ఎలా ప్రేమ ఎక్కువవుతుంది? ఆయన తెలిసినప్పుడే కదా. మనకు భగవంతుడు ఏమీ తెలియదే. ఎవరన్నా భగవంతుడు కృష్ణుడు 10 సార్లు చెప్పాయా అంటే, కృష్ణుడు ఆ కురుక్షేత్రం చేశాడు, వెన్న తిన్నాడు, వృందావనంలో గోపికలతో డ్యాన్స్ చేశాడు, ఇది మనకు తెలిసింది కృష్ణుడి గురించి. ఇంకేం తెలుసు మనకు? మనకు భగవద్గీత తెలియదు, భాగవతం తెలియదు, రామాయణం తెలియదు. మనకేం తెలుసు? సినిమాలు తెలుసు, సీరియల్ తెలుసు. ఇవి వేరే ప్రపంచం మనకు తెలియదు. అంటే మనకు హిందూ ధర్మంలో పుట్టి, సనాతన దేశంలో పుట్టి, రాముడు నడిచిన నేల, కృష్ణుడు నడిచిన నేల, కర్మ సిద్ధాంతం విని శ్మశానాలకు వెళ్తుంటాం, చూస్తూ ఉంటాం, దహనగిరికి వెళ్తుంటాం, వస్తుంటాం, అయిపోయింది అంతే. ఇదే చెప్తున్నా, మాయ అనేది ఏ విధంగా కప్పేస్తుంది చూడండి. కామ కోరికలు అనేవి బలమైన కోరికలు మనిషిని ఒక మేఘంలా కప్పేస్తుంది. కాబట్టి వాడు ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే భగవంతుడు వినాలి మీరు. అందుకే ఈ ప్రోగ్రాం ప్రతిరోజు గీత అసలు ఒక ప్రోగ్రాం ఏమిటి? మీరు భగవంతుడు అంటే ఏదో గొప్ప శక్తి, మంత్రాలు, ఏదో మన కోరికలు తెచ్చే శక్తి, లేదంటే డబ్బులు లేనప్పుడు డబ్బులు ఇచ్చే శక్తి, ఇది కాదు. భగవత్ శక్తి అంటే భగవంతుడి గుణాలు, ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క లీలలు అర్థం చేసుకోవాలి మీరు. అప్పుడే ఆయన మీద ప్రేమ పడుతుంది. ఒక మనిషి ప్రేమ పుట్టాలంటే ఎలా పుడుతుంది? చూస్తేనే పుట్టేస్తాడు కొంతమంది, అదే కామం. చూస్తేనే పుట్టేది కామం. అదే ఒకరు అర్థం చేసుకొని, ఒకరు బలహీనల్ని దాన్ని పక్కన పెట్టి, వాళ్ళలో ఉన్న బలాన్ని గ్రహించి, పర్వాలేదులే నేను బలహీనం ఉంది కదా, నేను స్వీకరిస్తా దాన్ని, పర్వాలేదు అని వాళ్ళ బలహీనతను పక్కన పెట్టి బలాన్ని కూడా హక్కుని చేర్చుకునేది ప్రేమ అంటే. అంతే తప్ప వాళ్ళ బలహీనం పైన కొట్లాడి వాళ్ళ బలాల్ని మనం ఉపయోగించుకునేసి మన స్వార్థం కోసం తర్వాత పీల్చిలాగా పిప్పిలాగా బయట వేసేయడం, ఇది కామం. కాబట్టి భగవంతుడు ఎవడో చీల్చుకొని వాడుకొని వదిలేయడు ఎవరిని కూడా. భగవంతుడు జంతువులను కూడా సేవలు ఉపయోగిస్తున్నాడు ఆయన. అందుకే కూర్మావతారం, వరాహావతారం, మత్స్యావతారం, జంతువుల్లో కూడా అవతారానికి వచ్చాడు స్వామి వాళ్ళ మీద దయతో. ఎంత ప్రేమ అంటే వస్తాడు ఆయన. మత్స్యావతారం చేపలాగా, కూర్మావతారం ఎలా వస్తాడు? వరాహం అంటే అందరూ పందులు అంటే వెనక వెళ్ళిపోతారు కూడా, పందికి వస్తుందంటే కూడా, గ్రామాల్లో చూస్తుంటే కూడా అలవాటు ఎలా ఉంటాయి. కానీ ఆ స్వామి వరాహావతారంగా వస్తాడు. ఆ వరాహ అవతారమే తిరుమల క్షేత్రం తీసుకొని వచ్చింది. ఇవాళ తిరుమల క్షేత్రం అందరూ తిరుమల వెళ్తుంటే ఆ తిరుమల కొండలు అంటే ఏమిటి? ఆ 7 కొండలు తీసుకొని వచ్చిందే వరాహదేవుడు. ఆ 7 కొండలు ఎవరిది? వరాహస్వామిది, వెంకటేశ్వర స్వామిది కాదు. వెంకటేశ్వర అడుగుతాడు వరాహస్వామిని, స్వామి నీ కొండ నాకు కొద్ది స్థలం ఇవ్వయ్యా అంటాడు వెంకటేశ్వర స్వామి. వేడుకుంటే వరాహస్వామి స్థలం ఇస్తాడు. కాబట్టి మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు ముందు దర్శనం చేసుకోవాల్సి ఎవరిని? వరాహస్వామి. అది వరాహ క్షేత్రం. అది శ్రీనివాసుడు అక్కడ ఉన్నాడు, బాడుకున్నాడు అంతే ఆ క్షేత్రంలో. ఆ క్షేత్రం ఎవరిది? వరాహస్వామిది. వరాహం అంటే ఏమిటి? పంది అవతారం. చూడండి స్వామి ఎంత కరుణ దయ ఉంటే పందుల మధ్యలో కూడా అవతారంగా పుడతాడు చూడండి. ఆ ప్రేమ అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమ ముందు ఆ ప్రేమ కోసం తాపత్రయపడితే కామం తగ్గిపోతుంది. మీ ముందర ఎటువంటి బలమైన వస్తువులు ఉన్నా కానీ వాటి మీద వ్యామోహం ఉండదు. ధనం మీద వ్యామోహం ఉండదు, బంగారం వ్యామోహం ఉండదు, వస్తువుల వ్యామోహం ఉండదు. భగవంతుడి రుచి మరిగిన తర్వాత దేని మీద వ్యామోహం రాదు. అది ఎలా వస్తుంది రుచి? ఆయన గురించి విన్నప్పుడు